ఎప్పుడు మనము దేవుని ప్రణాళికలో ఉన్నామని అర్థం చేసుకోగలము? మనము ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామని అర్థం చేసుకోగలము? అవును కదా అండి, అసలు అర్థం అవ్వాలి కదా మనకి, మన హృదయానికి అర్థం అవ్వాలి కదా. నేను ఎప్పుడు దేవుని ప్రణాళికలో, ఎవరో చెప్తే కాదు, నా హృదయానికి అర్థం అవ్వాలి కదా నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను, ఆయన యొక్క తలంపుల్లో ఆయనకు ఇష్టమైన రీతిలో నా జీవితం ఉంటుంది అని మనకి ఒక రూఢిపరచబడాలి కదా. మన హృదయంలోనన్న అటువంటి గొప్ప దృఢమైన నమ్మకం అనేది ఉండాలి కదా అండి. మనం ఇప్పుడు చూద్దాం, ఎప్పుడు మనము దేవుని ప్రణాళికలో ఉన్నామని మనం అర్థం చేసుకోగలము. మన జీవితము ఎప్పుడు అర్థం చేసుకోగలమో తెలుసా అండి? మన జీవితము మనం ఈ విధంగా ఉండాలి, ఓకే, ఈ విధంగా నా జీవితం ఉండాలి, నేను జాబ్ చేయాలి, నేను ఈ విధంగా వెళ్తున్నాను, ఈ విధంగా నా జీవితం కొనసాగుతుంది అని నువ్వు ప్రణాళికలు వేసుకుంటావు చూడు. ఆ ప్రణాళికలు ఏవి ఒక్కటి కూడా జరగకుండా, ఒక్క ప్రణాళిక కూడా జరగకుండా, నీకు ఇష్టం లేని పోయినా, నువ్వు చేస్తున్న జాబ్లో కానీ, నువ్వు దేవుడు నిలబెడుతున్న జీవితంలో కానీ నువ్వు కొనసాగుతూ నిరుత్సాహంగా, బాధతో, అయ్యో ఏంటి నేను ఇలా అనుకున్నాను కానీ ఈ విధంగా నేను వెళ్తున్నాను, ఏంటి నా ప్లాన్స్ ఏమీ జరగట్లేదు, ఏదో వెళ్తున్నాను, ఏదో జీవిస్తున్నాను, ఏదో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నారు, అది నీకు ఇష్టం లేకపోయినా నా చిత్తంలో, నాకు ఇష్టమైన రీతిలో నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నాను. అదే దేవుని ప్రణాళిక అంటే అండి. మనకి దేవుడు కలిగి ఉండి కూడా మనలో ఏంటి ఇంత నిరుత్సాహం, ఏంటి ఇంత బాధ, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అయినా కూడా నా జీవితంలో నేను అనుకున్నది ఏది జరగకుండా, నేను అనుకుంటుంది ఒకటి వేరేలాగా జరిగిపోతుంది, నా జీవితంలో నేను వేరేలాగా ఉంటున్నానే అని నువ్వు అనుకుంటున్నావేమో. అదే అండి దేవుని ప్రణాళికలో ఉండడం అంటే. ఏ విధంగానో ఒక బైబిల్లో ఉన్న ముగ్గురు దేవుని యొక్క బిడ్డల ద్వారా మనము కూడా ఆ స్థితిలో గుండా వెళ్తున్నామా, లేకపోతే మనము కూడా అటువంటి స్థితిలో ఉండి దేవుడి వైపు చూస్తూ ఉన్నామా? అప్పుడు మనం రూఢిపరుచుకుందామంటే నిజంగా మనం దేవుని ప్రణాళికలో ఉన్నామా లేదా అని. మొట్టమొదటిగా యోసేపు తన జీవితంలో 17 సంవత్సరాల వరకు తండ్రి దగ్గర చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రికి ఇష్టమైన కుమారుడిగా, అక్కడ ఉన్న 11 మంది పిల్లల్లో తండ్రికి ఇష్టమైన కుమారుడిగా యోసేపు ఉన్నాడు. ఆ 17 సంవత్సరాల వయసులో యోసేపు ఒక్కసారి ఆ యొక్క అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళి ఆహారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు తన జీవితం మారిపోయింది. అనుకుంటాడా అంటే నేను మళ్ళీ వచ్చేస్తాను కదా, నేను ఒక 2-3 రోజుల్లో నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాను అనుకున్నాడు. కానీ అదే ఇంకా అప్పటి నుంచి వెళ్ళడం తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలకే నేను తిరిగి వస్తానని యోసేపు అనుకోలేదు, అనుకొని బయలుదేరలేదు ఇంటి నుంచి. కానీ ఆ విధంగా వెళ్ళిపోయాడు. అన్నదమ్ములే వేరే దేశానికి యోసేపును అమ్మి వేశారు. అక్కడ ఒక బానిసగా ఉండాల్సి వచ్చింది. తన కన్న కలలు ఏమిటి, తను అనుకున్నది ఏమిటి, తను ఏ విధంగా జీవిస్తున్నాడు, తనకి ఇష్టమైన కుమారుడుగా, తండ్రికి ఇష్టమైన కుమారుడుగా జీవిస్తూ కూడా ఎన్నో బాధలు పడి అక్కడికి వెళ్ళిపోయాడు. అర్థం కాలేదు యోసేపు జీవితంలో తనకి ఏం జరుగుతుందో. అక్కడ నా అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా యోసేపుకి లేదు, ఒంటరితనంలో జీవించాడు కదా అండి. ఏదైనా యోసేపు అనుకున్నది ఆయన జీవితంలో జరిగిందా అండి? ఏది జరగల. తను అనుకున్న కలలు అనుసారంగా జరిగిందా? అది కూడా జరగలేదు. అంత విరుద్ధం. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేటప్పటికీ ఆయన వేరే దేశంలోకి వెళ్ళిపోయారు, వేరే మనుషుల మధ్యలో ఉండిపోయారు. నాకేం జరుగుతుంది, నేను గుంటలో ఉన్నాను అని తను అనుకునేటప్పటికి వేరే దేశానికి అమ్మేసారు. ఆ విధంగా అయిపోయింది ఒంటరితనం. ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి, మోషేను చిన్నప్పుడే 3 నెలల వయసు అప్పుడే చంపివేయాలనుకున్నారు. ఇదంతా మనకు తెలుసు కదా అండి. నిర్గమాకాండంలో చిన్న వయసులోనే 3 నెలల వయసు అప్పుడే తనని చంపివేయాలి అనుకున్నారు. ఏదో విధంగా ఆ తల్లి, ఆ యొక్క మోషే గారి తల్లి అతన్ని కాపాడిన తర్వాత 3 నెలల తర్వాత నైలు నదిలో వదిలివేసిన తర్వాత చనిపోతాడేమో అనుకుంటున్న మోషే రాజగృహంలో బ్రతికేటట్లు 40 సంవత్సరాలు రాజగృహంలో ఉండేటట్లు దేవుడు మోషేను ఆశీర్వదించాడు. వెంటనే 40 సంవత్సరాల తర్వాత మోషే ప్రాంతం
మారిపోయిందండి. ఒక రాజగృహం నుంచి ఆ యొక్క భయముతో ఆ యొక్క చంపివేశానే అన్న దానితో ఏం చేశాడు, ప్రాంతాన్ని మార్చివేశాడు, అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఒంటరితనం, అక్కడ అరణ్యంలో గొర్రెల దగ్గర ఉంటున్నాడు. మొన్నటి వరకు తన దగ్గరే చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు, ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు. ఒక రాజకుమార్తె యొక్క కుమారుడు అంటే అతనికి ఎన్ని భోగభాగ్యాలు ఉంటాయండి. కానీ ఇప్పుడు అరణ్యంలో దిక్కుతోచని గొర్రెల మధ్యలో గొర్రెల్ని మేపుతూ మందని మేపుతూ ఉన్నాడు మోషే. ఒంటరితనం, ఏం జరుగుతుందో ఆయన జీవితంలో అర్థం కాల. ఇదేంటి 40 సంవత్సరాలు నేను సంతోషంగా ఉన్నా, తర్వాత ఇక్కడికి వచ్చేసాను, అయిపోయింది. తరువాత దావీదు గురించి తెలుసుకుందామండి. దావీదు ఆయన గృహంలో ఉంటున్నప్పుడు అంతా బాగానే ఉంది. ఆ యొక్క తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒకరోజు ప్రవక్త అయిన సమూయేలు వచ్చి ఆయనను అభిషేకించారు. ఒక ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించిన తరువాత, ఒక రాజు అవ్వాలంటే మనం ఇండియాలో ఏదైనా సాధించాలి అంటే మనం ఇండియాలో ఉండాలి. ఒక కార్పొరేటర్ అవ్వాలన్నా, ఒక ప్రధాని అవ్వాలన్నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే తన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆయన ఆ యొక్క పౌరసత్వం, ఇండియాలో పౌరసత్వం కలిగి ఉండాలి. కానీ మన దావీదు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, దేవుడు అభిషేకించాడు ఇశ్రాయేలు రాజుగా, కానీ ఇశ్రాయేల్లో తప్పితే ఆ యొక్క దావీదు మాత్రం ప్రాణ భయంతో, సౌలు ఆ యొక్క విషపు చూపు చూడడం వల్ల ప్రాణ భయంతో ఎక్కడెక్కడో గృహాల్లో, అరణ్యాలలో వేరే రాజు దగ్గర ఆశ్రయం పొందడం, ఆ విధంగా తిరుగుతున్నాడు. ఒంటరితనంలో ఆ విధంగా ఇక్కడికి వస్తున్నాడు అని సౌలు తెలిసినప్పుడు, ఇక్కడ ఉన్నాడు సౌలు అని తెలిసినప్పుడు ప్రాణభయంతో ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవడం. సౌలు తరుముతా ఉన్నాడు, ఈయన వేరే ప్రాంతానికి ఉన్నారు. కానీ ఆ యొక్క దేవుడు ఏమి చెప్పారు, నువ్వు ఇశ్రాయేల్కి రాజు అవుతా ఉన్నారు. కానీ ఆ యొక్క దావీదు మాత్రం ఇశ్రాయేల్లో ఉండలేదండి. చూసారా అండి, వాళ్ళ పరిస్థితి వాళ్ళకేంటో, ముగ్గురు జీవితాల్లో వాళ్ళ పరిస్థితి వాళ్ళకేంటో అర్థం కావట్లేదు. అయ్యో, మేము ముగ్గురం దేవుణ్ణి కలిగి ఉన్నామే, అయినా కూడా ఏం జరుగుతుంది? ముగ్గురులో ఒక విషయం ఏంటో తెలుసా అండి? ఒక్క విషయం, వారు ఒంటరితనాన్ని అనుభవించారు. ముగ్గురు కూడా వారు ఒంటరితనాన్ని అనుభవించారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క స్థలము మారిపోయింది. యోసేపుకి ఒక తండ్రి దేశం నుంచి ఆ యొక్క వేరే దేశం ఆయన స్థలము మారిపోయింది. మోషేకు ఆ యొక్క రాజభవనం నుంచి అరణ్యంగా అయిపోయింది. ఆ యొక్క దావీదుకు ఇశ్రాయేల్ ప్రాంతం వాడు, కానీ ఇశ్రాయేల్ తప్ప మిగతా ప్రాంతంలో ఉంటారు. మీకు కూడా అంతే కదండి, మనం కూడా ఆ స్థితి గుండా వెళ్తున్నామేమో. ఈ యొక్క స్థితి గుండా ఏంటంటే, మనకి ప్రాంతం మారకపోయినా, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళకపోయినా, ఒకప్పుడు మనం సంతోషంగా ఉన్నాం, కానీ మనం ఇప్పుడు దుఃఖంతో ఉంటున్నాం. అంతేకాదు, ఒకప్పుడు మనకి చాలా విలువ ఇచ్చేవారు, మన యొక్క మాటలకు మనకు ఒక విలువ అనేది ఆ యొక్క బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ విలువ ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరు విలువ ఇవ్వట్లేదు నీ స్థితిని చూసి. ఏంటి, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా, ఏంటి నా స్థితి ఈ విధంగా అయిపోయింది? నేను దేవుడు అంటాను కదా, నా యొక్క పరిస్థితి అంతా ఇలా క్వశ్చన్ మార్క్ అయిపోయిందేంటి? నా స్థితి పూర్తిగా మారిపోయిందేంటి? అప్పుడు పూర్తిగా దేవుణ్ణిలో లేకముందే నా స్థితి బాగుంది, నేను దేవుణ్ణిలోకి ఉన్న తర్వాత నా స్థితి మారిపోయిందే, ఏంటి నేను ఇలా అయిపోయానేంటి, ఇంత దీన స్థితిలో ఉండిపోయానేంటి అందరి ముందు అని అనుకుంటున్నావా? నీకొక గ్రేట్ న్యూస్ అండి, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావండి. ఈ యొక్క పరిస్థితి గుండా, ఆ యొక్క యోసేపు, మోషే, దావీదు వెళుతున్న పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? నీకొక గుడ్ న్యూస్ ఈరోజు ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఇటువంటి ఒంటరితనాన్ని, ఇటువంటి నిరుత్సాహాన్ని, ఇటువంటి పరిస్థితి మారిపోయే స్థితిని నువ్వు అనుభవిస్తున్నావని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అర్థమైంది కదా అండి?